హాయ్ హలో నమస్తే. మనం అప్డేట్ చూద్దాము. నేను దేశంలో జరిగినటువంటి అప్డేట్స్ నాకు నేను ఒక మెయిల్ వచ్చింది. ఆ మెయిల్లో అంటే ఒక బ్రదర్ రెడ్డి పేరుతోటి ఒక మెయిల్ వచ్చింది. ఆ బ్రదర్ నాకు సజెషన్ ఇచ్చింది ఏంటంటే, నువ్వు ఎక్కువ కులాలు మతాల గురించి మాట్లాడుతున్నావు, రాహుల్ గాంధీ గురించి ఎక్కువగా, కాంగ్రెస్ గురించి ఎక్కువ మాట్లాడుతున్నాను నీ యొక్క ప్రజెంటేషన్స్లో అని నేను చూస్తున్నాను. ఐఎమ్ యువర్ ఫేవరెట్ సబ్స్క్రైబర్ అని చెప్పారు. బట్ సజెషన్ ఇచ్చారు. బట్ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, నేను ఎందుకు మెన్షన్ చేస్తానండి ఆ మెయిల్ని, నేను స్పెసిఫిక్గా కులాల మతాల గురించి మాట్లాడేది ఏం లేదు. బీజేపీ ఉన్నంత వరకు వాళ్ళ మతం మీద రాజకీయం చేస్తారు, కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళని విమర్శిస్తూ ఉంటారు. సో మతాన్ని మనం అవాయిడ్ చేయలేం కదా. కాంగ్రెస్ ఉన్నంత వరకు వాళ్ళ కులాల మీద రాజకీయం చేస్తారు, కులాన్ని మనం అవాయిడ్ చేయలేం. బీజేపీ అనేది మతం మీద ఓట్లు పోలరైజ్ చేయటం ట్రై చేస్తుంది. కాంగ్రెస్ వాళ్ళు విమర్శిస్తారు. ఆబ్వియస్లీ కాంగ్రెస్ వాళ్ళు కులాల మీద ఓట్లు పోలరైజ్ చేయడం ట్రై చేస్తారు. సో కులాన్ని మనం అవాయిడ్ చేయలేం. సో కులము మతం అనేది నేను స్పెసిఫిక్గా మాట్లాడేది ఏం లేదు. నేను మీకు ఓన్లీ అక్కడ న్యూస్ చూపిస్తున్నా. ఓకే, మీకు అనిపించవచ్చు ఎక్కువగా కులాల మతాల గురించి ఎక్కువగా చూపిస్తున్నాడని మీకు అనిపించవచ్చు. అది నేను చూపించట్లేదు, అది దేశంలో జరుగుతున్న రాజకీయం ఎలా ఉంది. సో నేను ఇంక దాని గురించి మాట్లాడకూడదు. కులం గురించి మతం గురించి మాట్లాడకూడదంటే ఇంక అసలు న్యూసే లేదు. ఇండియాలో అసలు న్యూసే లేదు. ఇఫ్ దెర్ ఇస్ నో రిలీజియన్, దెర్ ఇస్ నో న్యూస్ ఆఫ్ బీజేపీ. There is no caste, there is no news of Congress. అది సంగతి. మోరోవర్ రాహుల్ గాంధీ విల్ బి సెంటర్. అతన్ని సెంటర్ చేసుకొని బీజేపీ వాళ్ళు అటాక్ చేస్తారు ఎక్కువగా. రాహుల్ గాంధీ ఒక్క మాట అన్నా సరే దాన్ని సెంటర్ పట్టుకొని బీజేపీ నాయకులందరూ కామెంట్ చేస్తుంటారు. సో రాహుల్ గాంధీ అనే టాపిక్ని మనం అవాయిడ్ చేయలేం. సో అది పాయింట్. నేను స్పెసిఫిక్గా ఎవరిని టార్గెట్ చేసేది లేదు, స్పెసిఫిక్గా ఏ న్యూస్ని పెట్టేది లేదు. కాబట్టి ఇండియా బ్లాక్ వర్షన్ చెప్తున్నానని మీకు చాలాసార్లు చెప్పాను. నేను ఇండియా బ్లాక్ వర్షను చెప్పాను. స్పెసిఫికల్గా నా మైండ్లో ఒక ఉంది ఏంటంటే, ఆంధ్రప్రదేశ్లో కొంచెం ఐడియాలజీ అనేది ఆంధ్రప్రదేశ్లో తక్కువ నాకు అనిపించింది. వాళ్ళకి ఐడియాలజీ అని ఏం లేదు, సెక్యులర్ ఐడియా ఏమీ లేదు. మొత్తం కూడా మోడీకి వేస్తున్నారు ఓట్లు. బట్ మెజారిటీ మైనారిటీ ఓట్లు చాలా ఉన్నాయి. మెజారిటీగా మైనారిటీలు, ఎస్సీ ఎస్టీ బీసీలు, దళిత సంఘాలు ఇన్నుండి కూడా మొత్తం మోడీ గారికి వేస్తున్నారు, ఓట్లు వేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా అన్ని పార్టీలు కలిపి. సో అంటే ఐడియాలజీ ఉంటే అది జరగదు. ఇప్పుడు చూడండి, కేరళలో ఒక్క నిర్ణయం తీసుకుంటే పెద్ద బ్యాక్లాష్ అయిపోయింది కేరళలో. అది చెప్తాను ఇప్పుడు మీకు. ఓకే, అంటే ఐడియాలజీ అనేది లేదు అని నాకు అర్థమయ్యే ఆంధ్రప్రదేశ్లో దేశంలో ఇండియా బ్లాక్ ఐడియాలజీ ఇలా ఉంది అని నేను చెప్పడానికి ట్రై చేస్తున్నా. అంతే తప్ప నేను ఐఎమ్ నాట్ ఫోర్సింగ్ ఎనీబడి, నాట్ ప్రమోటింగ్ ఎనీ, నాట్ డిస్కరేజింగ్ ఎనీబడి. ఓకే, లోపలికి వెళ్ళి చూద్దాం. ఇది న్యూస్ చూద్దాము. ఇది ఆంధ్రప్రదేశ్ అదే మొంతా సైక్లోన్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, ఒరిస్సా, వెస్ట్ బెంగాల్ బాగా హిట్ అయింది. 25,000 ఒక్కొక్కరికి 25,000 రూపాయలు డబ్బులు ఇస్తూ ఉన్నారు. ఏమిటికి? ఆవులు చనిపోయిన వాళ్ళకి, దూడపిల్లలకి, ఆవులు కాదు దూడపిల్లలు అన్నారు. బర్రెలు చనిపోతే 50,000 ఇస్తూ ఉన్నారు. బికాస్ చాలా గేదెలు, దూడలు చనిపోయాయట వర్షంకి. చంద్రబాబు నాయుడు గారు అనౌన్స్ చేశారు 50,000 అని. ఇక్కడ 3 చనిపోయారట. దాంట్లో 1.2 lakh హెక్టార్స్ ఆఫ్ ల్యాండ్ క్రాప్ డ్యామేజ్ అయిందని ఒక న్యూస్ అయితే కనిపిస్తుంది ఇక్కడ. ఇది వీళ్ళు పొలిటికల్గా ట్రోలింగ్ చేసుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో ఆయన ఇట్లాంటి సైక్లోన్ వచ్చినప్పుడు సినిమాకి వెళ్ళాడట, అవెంజర్స్ సినిమా వెళ్ళాడట హైదరాబాద్లో. దాన్ని ట్రోలింగ్ చేస్తున్నారు నిన్న. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారేమో యుద్ధం చేస్తున్నారు సైక్లోన్ కోసం. జగన్ గారి టైంలో ఆయన సినిమాకి వెళ్ళాడని వాళ్ళు టీడీపీ వాళ్ళు. వైసీపీ క్యాడర్ ఏమో జగన్ గారు కట్టినటువంటి ఈ యొక్క సచివాలయాల వల్లే మీరు రోజు షెల్టర్ తీసుకున్నారు, సచివాలయాన్ని ఆ రోజు మీరు అని వాళ్ళు వైసీపీ వాళ్ళు, వాళ్ళిద్దరి మధ్య ట్రోలింగ్స్ జరుగుతున్నాయి. మొత్తం ఆల్మోస్ట్ 18 కోట్ల రూపాయల నష్టం వచ్చిందంటే ఎలక్ట్రిక్ పోల్స్ మీద. ఆంధ్రప్రదేశ్లో 11,000 స్టాఫ్ పనిచేస్తున్నారు. ఎలక్ట్రిక్ పోల్స్ మొత్తం కూడా ఫిక్స్ చేయడానికి అనేది ఇక్కడ ఒక న్యూస్ చూపిస్తుంది. ఏపీఎస్ఆర్టీసీకి కూడా 10 కోట్ల నష్టం వచ్చింది. బికాస్ ఆఫ్ దిస్ రెయిన్ బస్సులన్నీ ఆగిపోయి 10 కోట్ల వరకు నష్టం వచ్చింది ఏపీఎస్ఆర్టీసీకి అనేది అక్కడ కనిపిస్తున్నటువంటి న్యూస్. అది తుఫానుకి సంబంధించి. నిన్న బాగా పొలిటికల్గా హీట్ ఎక్కింది ఏంటి అంటే, అదే రాహుల్ గాంధీ అతను బీహార్ రానప్పుడేమో రాహుల్ గాంధీ మిస్ అవుతున్నాడు, రాహుల్ గాంధీ ఎందుకు రాలేదు బీహార్, రాహుల్ గాంధీ 56 రోజులైనా సరే ఇంకా ఎలక్షన్ క్యాంపెయిన్కి ఎందుకు రావట్లేదు అని చెప్పి ఎంత గొడవ చేసి, సరే అతను వచ్చాడు నిన్న. అతను రాగానే ఒక స్టేట్మెంట్ చేశాడు, మొత్తం గబు చేశారు అతను. అంటే అదే చెప్తున్నా, అతను ఒక స్టేట్మెంట్ చేయగానే ఎంత కంట్రవర్సీ చేసేస్తారు. అది రాకపోతే ఏమో అతను రాలేదు మీటింగ్లకు అంటున్నారు. అతను ఒక ప్రసంగం ఇస్తే దాన్ని సెంటర్ చేసుకుని చాలా కంట్రవర్సీ చేసేస్తున్నారు అనమాట. నిన్న
అది ఒక కాంట్రవర్సీ చేశారు. ఈయన డ్యాన్స్ అనేది మోడీ గారు డ్యాన్స్ చేస్తారనే దాని మీద కాంట్రవర్సీ నడిచింది నిన్న మొత్తం కూడా. చూద్దాం అది ఏంటంటే, టెల్ హిమ్ టు డ్యాన్స్ హీ విల్ డ్యాన్స్. ఓట్ల కోసం నరేంద్ర మోడీ గారు ఏదైనా చేస్తారు, నువ్వు వచ్చి డ్యాన్స్ చేయమంటే ఈ స్టేజ్ మీద కూడా డ్యాన్స్ కూడా చేస్తాడు అన్నాడు ఈయన నిన్న ప్రసంగం ఇస్తూ. దాన్ని సెంటర్డ్గా చేసుకొని చాలా బీజేపీ వాళ్ళు ఆల్మోస్ట్ అందరు రెస్పాండ్ అయ్యే దాని మీద మోడీ గారిని అవమానించేవాది దాన్ని. ఓకే, దాని గురించి చూద్దాం. దాంతోపాటు కొన్ని స్టేట్మెంట్లు కూడా చేశాడు ఇతను. ఏమని చేశాడు, ఇక చూడండి, టెల్ హిమ్ టు డ్యాన్స్ విల్ డ్యాన్స్. ఆయన డ్యాన్స్ ఏమంటే డ్యాన్స్ చేస్తాడు ఓట్ల కోసం అనేది. నితీష్ కుమార్ అనేది ఒక రిమోట్ కంట్రోల్ మాత్రమే. నితీష్ కుమార్ అనేది ఒక ఫేస్ మాత్రమే, రిమోట్ కంట్రోల్ అంతా కూడా వెనక్కి బీజేపీనే, నితీష్ కుమార్ది ఏమి లేదని అతను ప్రసంగంలో చెప్పాడు. మేడ్ ఇన్ బీహార్, మీరు వాడే ఫోన్లు బీహార్ ఫోన్లు మేడ్ ఇన్ బీహార్ లాగా ఉండాలి, మేడ్ ఇన్ చైనా కాదు, కాబట్టి మీరందరూ ఇక్కడే కంపెనీలు పెట్టాలని అతని ఉద్దేశం అయ్యవచ్చు. మోడీ కెన్ పర్ఫామ్ భరతనాట్యం అండ్ స్టేజ్. ఇది మోడీ భరతనాట్యం కూడా వేస్తాడు స్టేజ్ మీద అన్నాడు. రాహుల్ గాంధీ షార్ప్ అటాక్ నితీష్ కుమార్ రిమోట్ కంట్రోల్కి సంబంధించి. ఇది డిమోనిటైజేషన్, జిఎస్టీ వల్లనే మీకు ఉద్యోగాలు పోయినాయి అని చెప్పేసి అతను చేసిన ఒక స్టేట్మెంటే నిన్న ప్రసంగం చెప్తే. ఇదిగో నో అవుట్ సైడర్స్, నో రిమోట్ కంట్రోల్, రాహుల్ గాంధీ అండ్ మోడీస్ చాత్ డ్రామా అంతా కూడా తొగబందనే అని. అదొక పెద్ద డ్రామా ఈ చాత్ పూజ అనేది. యమునా రివర్ మొత్తం డట్టీగా ఉంటే అక్కడ మనం వెళ్ళి పూజ చేయాల్సి వచ్చింది. ఆయనకు ఒక ఫేక్ యమునా రివర్ క్రియేట్ చేసి మినరల్ వాటర్ పంపించారు ప్రధానమంత్రికి అని ప్రసంగం చేశాను. బీహార్లో పేపర్ లీక్స్, స్లాప్ ఇన్ ఫేస్ బీహార్ యూత్, పేపర్ లీక్స్ గురించి మాట్లాడాడు. ఇదేంటిది, ఆల్ టైప్స్ ఆఫ్ డ్రామా, వాళ్ళు చేసేది మొత్తం కూడా ఓట్ల కోసం డ్రామా అనే నథింగ్ అనేది ఒక స్టేట్మెంట్ చేశాడు. ఇది ఒక ఫేక్ యమునా క్రియేటెడ్ ఫర్ పిఎం మోడీ అండ్ చాత్ పూజ, దానికి నితీష్ను వాడారు అనేది. మోడీ హ్యాస్ నథింగ్ టు డూ విత్ చాత్ పూజ, జస్ట్ ఓట్స్. సో ఇవన్నీ కూడా డిఫరెంట్ పేపర్ స్టేట్మెంట్స్ ఎస్టర్డే రాహుల్ గాంధీ చేసినటువంటి ప్రసంగంలో ఉన్నటువంటివి. సో ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఆబ్వియస్లీ వాళ్ళు రెస్పాండ్ అయ్యారు నిన్న. వాళ్ళు ఏం రెస్పాండ్ అయ్యారు బీజేపీ వాళ్ళు, ఇదిగో ఢిల్లీ చీఫ్ మినిస్టర్ రేఖా గుప్తా అంది బీహారీ వాళ్ళు ఇన్నోసెన్స్, వాళ్ళు నీలాగా ఫూల్స్ కాదని రాహుల్ గాంధీకి షీ హిట్ బ్యాక్. ఇక్కడేమన్నారు, అతను ఒక లోకల్ గూన్ లాగా మాట్లాడుతున్నాడు రాహుల్ గాంధీ అని చెప్పి బీజేపీ లీడర్ బండారి అని అతను పోస్ట్ చేశాడు. బీహార్ గూన్ లాగా మాట్లాడుతున్నాడని. ఇక్కడ ధర్మేంద్ర ప్రధాన్ స్లామ్డ్ రాహుల్ గాంధీ. ఈ సేస్ దట్ క్షమాపణ చెప్పాలి రాహుల్ గాంధీ నరేంద్ర మోడీకి, బికాజ్ డ్యాన్స్ చేస్తాడన్నాడు, భరతనాట్యం వేస్తాడన్నాడు. ఇది చూడండి, రాహుల్ గాంధీ సెడ్ పిఎం మోడీ భరతనాట్యం అండ్ స్టేజ్ అండ్ డాన్సింగ్ రన్స్ ఇన్ యువర్ గాంధీస్ ఫ్యామిలీ. మీ గాంధీ ఫ్యామిలీలోనే డ్యాన్సులు బాగా చేస్తారు నరేంద్ర మోడీ కాదని ఇది ఇతను ఒక ఎంపీ చేసింది. ఇది అమిత్ షా గారు నో వేకెన్సీ ఫర్ సీఎం పోస్ట్ అనేది అమిత్ షా గారు చేసిన ఒక పోస్ట్ ఇది. ఇక చూడండి, హ్యాబిట్ ఆఫ్ డాన్సింగ్ రన్స్ ఇన్ గాంధీ ఫ్యామిలీ, నాట్ నరేంద్ర మోడీ. రాహుల్ గాంధీ హ్యాస్ మార్క్డ్ ఓటర్స్ అండ్ ఇండియన్ డెమోక్రసీ, సో he should say sorry to people. So he's talking like a local goon, Bihar goon, like that. They were talking about insult to Bihar's faith. BJP slams Rahul Gandhi for insulting Chat Puja, calling it drama. అది చూడండి, ఒక్క స్టేట్మెంట్ చేస్తే ఎంతమంది రెస్పాండ్, ముఖ్యమంత్రి స్థాయి వాళ్ళు కూడా అతని కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. అతను ఎప్పుడు వస్తాడా, బీహార్ ఎప్పుడు వస్తాడా, అతను ఏం మాట్లాడతాడో తగులుదామని. అతను వచ్చాడు, రానప్పుడు రాలేదన్నారు, వచ్చాడు, ఒక ప్రసంగం ఇచ్చాడు. మొత్తం కూడా చూడండి ఎంతమంది స్టేట్మెంట్ ఇచ్చారు. పొలిటికల్ బ్యాంక్రప్సీ, ఇమ్మెచ్యూరిటీ రాహుల్ గాంధీ, సీఎం మిస్సింగ్ రాహుల్ గాంధీ, అమిత్ మాల్వియా, దట్స్ వై ఈజ్ అన్ మార్జిన్స్ ఇన్ బీహార్, హైలీ అబ్జెక్షనబుల్, ఇర్రెస్పాన్సిబుల్, స్లామ్డ్ రాహుల్ గాంధీ బై బికాజ్ హీ కామెంటెడ్ ఆన్ నరేంద్ర మోడీ డాన్స్ కామెంట్. ఓకే, సో ఇవన్నీ చూడండి. హీ హాజ్ నో రైట్ టు స్పీక్. జితన్ రామ్ స్లామ్డ్ రాహుల్ గాంధీ. రాహుల్ గాంధీ హ్యాస్ నో ఎజెండా అదర్ దాన్ అబ్యూజింగ్ పిఎం మోడీ. బీజేపీస్ నళిని కోహ్లీ, ఇది ఇంతమంది. అతను బీహార్ రానప్పుడేమో బీహార్ రాలేదు, దాక్కున్నాడు, ప్రసంగం రాలేదు, 56 రోజులే ఉంది ఎలక్షన్కి, ఇంకా రాలేదు అని అంటే ఇతను రాహుల్ గాంధీ ప్రసంగం అయిపోతే వీళ్ళందరికీ పని లేదు. అతను వచ్చి ఏదో ప్రసంగం ఇవ్వాలి, దాంట్లో ఒక పాయింట్ పట్టుకొని వీళ్ళందరూ రాజకీయం చేయాలి. నిన్న అది చేశారు, అది ఒకటి అర్థమైంది. ఓకే, ఇది రాహుల్ గాంధీ ఇప్పుడు ఇతను వాళ్ళ డాక్టర్ వాళ్ళ ఫ్యామిలీతో ఒక అమ్మాయి సూసైడ్ చేసుకుంది కదా మహారాష్ట్రలో, వాళ్ళ ఫ్యామిలీతో ఫ్యామిలీలో సిట్ అయ్యాలని ఒకటి చేశాడు. ఇది ట్రంప్కి సంబంధించి. నిన్న సౌత్ కొరియాలో ట్రంప్ మళ్ళీ మాట్లాడుతూ మళ్ళీ చెప్పాడు, అవే నేను బెదిరించాను, యుద్ధం మీతో వ్యాపారం చేయను అన్నాడు.
ఇండియా పాకిస్తాన్ నేనే పీస్ మేకింగ్ చేశానని మళ్ళీ మొదలెట్టాడు. నేను సౌత్ కొరియాలో ఇది 54వసారి ఇది ఇక్కడ మళ్ళీ దాన్ని తగిలేడు రాహుల్ గాంధీ. దీన్ని ఏమంటాడు, డోంట్ బి స్కేర్డ్, నువ్వు ఎందుకు భయపడుతున్నావు మోడీ గారు ట్రంప్కి. అతను మళ్ళీ చెప్పాడు, నువ్వు ఎన్నిసార్లు అతను కామెంట్లు చేస్తూ ఉన్నాడు, ఇది ఏ దేశం పోయినా కంట్రీ ఆఫ్టర్ కంట్రీ ఏ దేశం పోయినా సరే ఇండియాని హ్యూమిలేట్ చేస్తున్నాడు, నువ్వు ఎందుకు సైలెంట్గా ఉన్నావు. ఇది ఇందిరాగాంధీ టోల్డ్ అస్ వీఆర్ నాట్ అఫ్రైడ్. ఇందిరాగాంధీ అయితే మనం భయపడకూడదు అని చెప్పింది మాకు, మోడీకి మాత్రం ట్రంప్ అంటే చాలా భయము, అతను స్టేట్మెంట్లు చేస్తూ ఉన్నా కూడా నోరెత్తాడు అని ఈ ట్రంప్ ఇష్యూ మీద తగిలారు. ఇది కాంగ్రెస్ వాళ్ళు కూడా తగిలారు. దాని షుడ్ ఫైండ్ కరేజ్ టు రెస్పాండ్. అతను ప్రతిసారి రిపీటెడ్గా చెప్తుంటే కాంగ్రెస్ వాళ్ళు డిమాండ్ చేశారు, మోడీ గారు నువ్వు నోరెత్తి మాట్లాడాలి, ఎందుకు ట్రంప్ అలా చేస్తున్నాడు అనేది. నో వండర్ హీస్ గుడ్ ఫ్రెండ్ ఇన్ న్యూ ఢిల్లీ డస్ నాట్ వాంట్ టు హగ్ హిమ్. ఓకే, ఇది 54th టైం కాంగ్రెస్ టాన్స్ మోడీ as ట్రంప్ మేక్స్ ఇండో పాక్ సాల్వింగ్ క్లెయిమ్ ఫర్ 54th టైం. ఇది 54వసారి ట్రంప్ ఆ స్టేట్మెంట్ చేశాడట, నేను బెదిరించాను ఇండియాని అని చెప్పేసి. ఈ 54 సార్లు ఒక్కసారి కూడా నరేంద్ర మోడీ గారి నోటి నుంచి ఒక మాట రాలేదు బయటికి. ఇది వీళ్ళందరూ తగులుతారు, బీజేపీ వాళ్ళు తగులుతారు తప్ప ఆయన ఏం మాట్లాడు. ఇది బీహార్ ఫ్రెండ్, ఇది బీహార్లో నిన్న ఇతను ఆల్రెడీ బీహార్లో ఉన్నాడు కాబట్టి, రాహుల్ గాంధీ ఆల్రెడీ బీహార్లో ఉన్నాడు కాబట్టి, సో అక్కడ ఆర్జేడీ వాళ్ళకి మధ్య ఫ్రెండ్లీ ఫైట్ అయితే నడుస్తుందంటే రెబల్స్ ఉన్నారు కదా, ఆ రెబల్స్ని తగ్గించండి అని చెప్పాడట. నేను కూర్చోబెట్టి ఎలక్షన్ టయానికి ఇవన్నీ సెట్ అవ్వాలని చెప్పాడట. అది దానికి సంబంధించింది. ఇతను పవన్ కేరా అంటే మేము ఇండియా బ్లాక్కి సంబంధించి సీఎం తేజస్వి యాదవ్ అని మేము ఆల్రెడీ చెప్పాము సీఎం ఫేస్, బట్ మీరు ఎన్డీఏ బ్లాక్ వాళ్ళు ఇంతవరకు చెప్పలేదు. సో ఇదేమంటాడు, నో దుల్హా అవైలబుల్, నో గ్రూమ్ అవైలబుల్, నో బ్రైడ్ ఆర్ గ్రూమ్. దుల్హా అంటే ఓకే తెలీదు, ఓకే అంటే బ్రైడ్ అనుకుంటా, పెళ్లి కొడుకు పెళ్లి కూతురు అవైలబుల్ లేడు అని చెప్పాడు. ఓకే, సో దంకర్ టోటల్లీ సైలెంట్ ఫర్ ఇది. ఇప్పటికీ దంకర్ని తీసేసి అతను రాజీనామా చేసి 100 days అయింది. 100 daysలో అసలు ఇంతవరకు ఒక బయటికి రాలేదు, ఒక స్టేట్మెంట్ ఇవ్వలేదు, కనీసం అతను ఫేర్వెల్ కూడా ఇవ్వలేదు. అసలు అతనికి ఏమైంది అనేది నిన్న మళ్ళీ అడిగారు దంకర్కి సంబంధించి. ఇది ఒక సర్ప్రైజింగ్ న్యూస్ నిన్న జయరాం రమేష్ పోస్ట్ చేస్తాను, నాకు కూడా సర్ప్రైజింగ్ అనిపించింది. అది మనుధర్మ శాస్త్రాన్ని ఇండియన్ లేబర్ లాలో పెట్టారని చెప్పి ఇతను ఒక పోస్ట్ చేశాడు, ఒక స్క్రీన్ షాట్. ఇది చూడండి, ఇది సివిలైజేషన్ ఆఫ్ ఇథోస్ అండ్ గైడింగ్ ప్రిన్సిపల్స్ అండ్ లేబర్ లాస్ అని ఒక చట్టం, ఒక డ్రాఫ్ట్ పంపించింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఆ డ్రాఫ్ట్లో ఇది లేబర్ లా యాజ్ ఎ సాక్రెడ్ డ్యూటీ అండ్ సోషల్ వాల్యూ. అంటే లేబర్ లా అంటే ఎవరు, లేబరర్స్ ఎవరు, కూలి పని చేయాలి, అక్కడ ఉండే కార్మికులు మీరందరూ కూడా ఇది సాక్రెడ్ డ్యూటీ, ఇది పవిత్ర ధర్మము అని చెప్పేసి ఆ లేబర్ గవర్నమెంట్ చట్టంలో పెట్టారని చెప్పి జయరాం రమేష్ ఇది పోస్ట్ చేస్తే నాకు ఆశ్చర్యం వేస్తుంది. ఓకే, దీంట్లో ఇది చూడండి, యాన్షియంట్ టెక్స్ట్ మనుస్మృతి, యజ్ఞవాల్మీకి స్మృతి, నారదా స్మృతి, శుక్రనీతి, అర్థశాస్త్ర, ఇవన్నిటిని బట్టి మన రాజధర్మం నేర్చుకోవాలని గవర్నమెంట్ యాక్ట్లో తీసుకొచ్చి పెట్టారట. అది మనుధర్మ శాస్త్రం గురించి. దాన్ని ఇప్పుడు ఈయన పోస్ట్ చేసి జయరాం రమేష్ అంటాడు, ఆర్ఎస్ఎస్ కావాల్సింది అది, వాళ్ళ ట్రెడిషనే అది, ఆ మనుధర్మ శాస్త్ర ప్రకారమే వీళ్ళందరూ లేవరు. అంటే ఇంక మనుధర్మ శాస్త్రం అంటే ఏంటి, అదే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య అండ్ శూద్రుడు అనేవాడు కార్మికులుగా పనిచేయాలి, బ్రాహ్మణులు అనేవాళ్ళు అడ్మినిస్ట్రేషన్ చేయాలి, వ్యాపారం చేయాలి, వైశ్యులు వ్యాపారం చేయాలి. కాబట్టి మొత్తం అదానికి పోతున్నాయి, అదాని వైశ్య, ఓకే అదానికి పోతున్నాయి. ఇది క్షత్రియులు మొత్తం కూడా యుద్ధం చేయాలి, మనుధర్మ శాస్త్రంలో మనువు చెప్పినట్టుంది. ఓకే, దాన్ని ఇప్పుడు నేను జయరాం రమేష్ పోస్ట్ చేసి అంటాడు, వీళ్ళందరూ కూడా ఆర్ఎస్ఎస్ యొక్క ట్రెడిషన్స్ని గవర్నమెంట్ చట్టాల్లోకి ఎత్త తీసుకొచ్చారు ఇది అని అతను చెప్పడం ప్రయత్నం చేశారు. ఓకే, దిస్ ఇస్ రిటర్న్ టు ది ప్రిన్సిపల్స్ ఆఫ్ మనుస్మృతి ఇన్ కీపింగ్ విత్ ది ఆర్ఎస్ఎస్ మోస్ట్ చెరిష్డ్ యాక్ట్. కాంగ్రెస్ అక్యూజ్డ్ మోడీ గవర్నమెంట్ ఆఫ్ ఐడియాలజికల్ రిటర్న్ టు కాంట్రవర్షియల్ టెక్స్ట్. సో ఆ కాంట్రవర్షియల్ టెక్స్ట్కి మళ్ళీ బ్యాక్ తీసుకెళ్తున్నారు మనల్ని. గవర్నమెంట్ యాక్ట్లోనే డ్రాఫ్ట్లోనే పెట్టారట డైరెక్ట్గా అవి మనుస్మృతి అవన్నీ కూడా. ఇది కేరళకు సంబంధించినటువంటిది. కేరళలో అదే పిఎంసి ప్రోగ్రామ్ మీద బాగా ఏమంటారు కాంట్రవర్సీ అయింది. పిఎంసి ప్రోగ్రామ్, అతను మోడీ గారు పిఎంసి ప్రోగ్రామ్ జాయిన్ అయ్యాడు. ఆ తర్వాత బాగా బ్యాక్లాష్ అయింది. ఎల్డిఎఫ్లోనే కొన్ని సిపిఐ, సిపిఎం దాంట్లోనే 2 గ్రూపులు ఉన్నాయన్నమాట. ఒక దాంట్లో బాగా బ్యాక్ ఫైర్ అయిందని ఇతను నిన్న
మాట మార్చాడు, పిఎంసీని ఫ్రీజ్ చేస్తున్నామని చెప్పి. అంటే ఈ కేమ్ అవుట్ పిఎంసీ ప్రోగ్రామ్ నుంచి కేరళలో, అది ఒకటైతే మనకు అర్థమైంది ఇక్కడ. ఓకే, ఇది నిన్న ఒక అతను అస్సాంలో బంగ్లాదేశ్ నేషనల్ యాంథమ్ పాడాడట ఒక కాంగ్రెస్ మీటింగ్లో. అది మేము అతని మీద యాక్షన్ తీసుకుంటాము, బంగ్లాదేశ్ నేషనల్ యాంథమ్ పాడాడు భూషణ్ దాస్, విధు భూషణ్ దాస్ అని. అది బాగా కంట్రవర్సీ అయింది. ఏమంటారు, బాగా అతన్ని అరెస్ట్ చేయాలన్నారు, బంగ్లాదేశ్ నేషనల్ యాంథమ్ బాధ. బట్ అస్సాం కాంగ్రెస్ చీఫ్ గౌరవ్ గొగోయ్ అతనికి సపోర్ట్గా ఒక స్టేట్మెంట్ చేశాడు. ఏంటంటే అది బంగ్లాదేశ్ నేషనల్ యాంథమ్ కాదు, అది బెంగాలీల నేషనల్ యాంథమ్. అది రవీంద్రనాథ్ ఠాగూర్ రాశాడు దాన్ని. ఇట్ ఈస్ కంపోజ్డ్ బై రవీంద్రనాథ్ ఠాగూర్. సో వీళ్ళు అనవసరంగా దాన్ని రాజకీయం చేస్తున్నారు. బెంగాలీలు మొత్తం కూడా రవీంద్రనాథ్ ఠాగూర్ రాసిన యాంథమ్ కాబట్టి అందరికీ ఇష్టం. అది దాన్ని బంగ్లాదేశ్ వాళ్ళు నేషనల్ యాంథమ్గా పెట్టుకున్నారు. దట్ ఈస్ నాట్ రవీంద్రనాథ్ ఠాగూర్ బెంగాలీలందరికీ రాసినటువంటి యాంథమ్ అది. కాకపోతే ఏంటంటే దాన్ని బంగ్లాదేశ్ వాళ్ళు కూడా బెంగాలీసే కాబట్టి గతంలో వాళ్ళు దాన్ని నేషనల్ యాంథమ్గా పికప్ చేసుకున్నారు అని అది చేయడానికి ట్రై చేశాడు ఇతను గౌరవ్ గొగోయ్ నిన్న. ఆ కాంట్రవర్సీకి సంబంధించి మాస్క్డ్ షూటర్స్ టార్గెట్ కాంగ్రెస్ లీడర్స్ ఆఫీస్. ఇది ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్ లీడర్ మీద కాల్పులు జరిపారట. ఇది రెయిన్కి సంబంధించి ఆర్టిఫిషియల్ రెయిన్ ట్రై చేశారు ఢిల్లీ, బట్ వాళ్ళు ఫెయిల్ అయ్యారు. క్లౌడ్ సీడింగ్ చేశారు కానీ వర్షం అయితే పడలేదు. సో అది బాగా ఫెయిల్ అయిందని అది పొలిటికల్గా ఇదైంది. ఇది కొంతమంది యూత్ పీపుల్ వెళ్ళి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు, మా వర్షాన్ని ఎవరో దొంగతనం చేశారని. గతంలో ఏదో ఒకటి ఉంది, చెరువు ఎత్తుకెళ్ళారని చెప్పేది గతంలో ఒక సినిమాలో వచ్చింది. పోషాని కృష్ణలో చెరువు ఎత్తుకెళ్ళారని. ఇప్పుడు ఇది వర్షాన్ని ఎత్తుకెళ్ళారు, వర్షాన్ని దొంగతనం చేశారు, కేసు పెట్టారు వీళ్ళు, వర్షం రాలేదని. సో క్లౌడ్ సీడింగ్ తర్వాత కూడా ఇది అది బాగా కాంట్రవర్సీ అయింది. క్లౌడ్ సీడింగ్ సంబంధించి ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళే ఉన్నారు, మీ క్లౌడ్ సీడింగ్ అనేది ఫెయిల్ అయిపోయింది. ఇంద్రదేవుడు లార్డ్ ఇంద్ర కూడా మీకు సహాయం చేయలేదు, అందుకని మీకు వర్షం రాలేదు అన్నారు. పొలిటికల్ స్లగ్ ఫెస్ట్ ఎరప్ట్ ఓవర్ క్లౌడ్ సీడింగ్ ఎక్స్పెరిమెంట్. ఢిల్లీ గవర్నమెంట్ ఆమ్ ఆద్మీ పార్టీ క్లౌడ్ సీడింగ్ క్లెయిమ్ ఇట్ ఈస్ ఎ స్కామ్. పెద్ద స్కామ్ చేశారు, క్లౌడ్ సీడింగ్ లేదు, వర్షం ఎట్లా వచ్చింది ఆర్టిఫిషియల్ కానీ వాళ్ళు స్కామ్ అన్నారు. ఇది 1.2 కోట్లు ఖర్చు పెట్టి క్లౌడ్ సీడింగ్ చేశారు, అది ఫెయిల్ అయిపోయింది అనేది ఒక మినిస్టర్ చేసింది. నో రెయిన్ ఓన్లీ బ్రింగ్స్ పెయిన్. ఆమ్ ఆద్మీ 60 lakhs spent. Why all this circus? Arvind Kejriwal slammed a Delhi government cloud seeding. BJP hits back with the London Paris shape. Jealous of our achievements, Delhi government hits back. వీళ్ళేంది మరి ఇప్పుడు వర్షం రాకుండా దీంట్లో అచీవ్మెంట్ ఏంది అని అంటే వీళ్ళు ఏమంటున్నారంటే వర్షం రాకపోయినప్పటికి కూడా ఆ పైన వెదర్ ఆ మాయిశ్చర్ మొత్తం కూడా తడి అయిపోయింది, అంటే మేము కొద్దిగా సక్సెస్ అయ్యామని చెప్పడానికి ట్రై చేశారు వీళ్ళు. ఓకే, వర్షమే పడలేదు బట్ మాయిశ్చర్ మొత్తం కూడా వెట్ట చేసాము అని సైంటిస్టులు చెప్పారని వాళ్ళు ఆర్గ్యూ చేస్తున్నారు. ఇది ఎస్ఐఆర్ గోవాకి సంబంధించిన ఎస్ఐఆర్ జరుగుతుంటే దాంట్లో ఇప్పుడు గోవా ఉంది 12 రాష్ట్రాల్లో 34 సివిల్ సర్వెంట్స్ని ట్రాన్స్ఫర్ చేసేటట్టు గోవాలో వాళ్ళు గొడవ చేస్తున్నారు. మీకు అనుకూలంగా ఓట్లు తీసేయడానికి ట్రాన్స్ఫర్ చేశారు 34 మంది ఐఏఎస్ ఆఫీసర్లని. అప్పుడు గోవాలో గొడవ. సోనం వాంగ్చుక్ అన్యాయంగా అరెస్ట్ చేశారని వైఫ్ సుప్రీంకోర్టుకి వెళ్ళింది నిన్న. వాంగ్చుక్కి సంబంధించిన స్టోరీ అది. ఇది కర్ణాటకలో ఆర్ఎస్ఎస్కి సంబంధించి వాళ్ళు అన్నారు, మీరు ఆర్ఎస్ఎస్ మీరు ఎందుకు గవర్నమెంట్ ప్లేసుల్లో ఎందుకు పర్మిషన్ ఇవ్వరు అని అడుగుతున్నారు మమ్మల్ని, సెంట్రల్ గవర్నమెంట్ మీరు ఇస్తారా అని అడిగారు వీళ్ళు. ఇప్పుడు ఆర్మీకి సెంట్రల్ గవర్నమెంట్ ప్రాపర్టీస్ కొన్ని ఉంటాయిగా, ఆర్మీ ప్రాపర్టీస్, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, ఇట్లా కొన్ని సెంట్రల్ గవర్నమెంట్ ప్రాపర్టీస్ కూడా ఉంటాయి. బట్ వాటికి మీరు అందరూ గేట్లు మూసేసి ఎవరిని లోపలికి రానివ్వరు. మేము స్టేట్ గవర్నమెంట్ ప్రాపర్టీస్ని మేము వదలాలా, మీ సెంట్రల్ గవర్నమెంట్ దాంట్లోకి ఆర్ఎస్ఎస్ మీటింగ్స్ పెట్టుకొనివ్వండి, మమ్మల్ని ఎందుకు ఫోర్స్ చేస్తున్నారు స్టేట్ గవర్నమెంట్ అని వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి చెప్పింది. ఓకే, ఇది మహారాష్ట్రలో ఉద్ధవ్ ఠాక్రేని రెండు నోర్లు కలిగిన కోపరా పాములు అంటాడని ఒక ఆయన అన్నాడని అది కాంట్రవర్సీ అయింది. ఇది చూడండి, పోర్టుకి సంబంధించి ఒక దుబాయ్ బేస్డ్ కంపెనీతో సైన్ చేశారనేది ఒకటి. మహారాష్ట్ర సెటప్ నమో టూరిజం సెంటర్స్ పెడుతున్నారు, 11,000 ఫ్యాకల్టీ జాబులు అన్నీ ఖాళీ ఉన్నాయి, కాలేజీలు మొత్తం కూడా టీచర్స్ లేకుండా రన్ అవుతున్నారని ఒక కాంట్రవర్సీ పొలిటికల్ స్టాఫ్. ఇది నిన్న పోస్ట్ ఒకటి తిరుగుతుంది, ఒక స్కూల్లో
మధ్యలో గోడ కట్టి ఇటు పక్కన కొంతమంది ఆడపిల్లలు హిజాబ్ వేసుకొని ఉన్నారు, అంటే ముస్లిం ఆడపిల్లలు ఇటు పక్క ఉన్నారు, ఇటు పక్క మిగతా వాళ్ళు మధ్యలో గోడ కట్టారట. ఒక పిక్చర్ సోషల్ మీడియాలో జరిగింది. అది అందరు కేరళ అనుకున్నారు, ఎందుకంటే కేరళలో ఇప్పుడు ఆ హిజాబ్ రో నడుస్తుంది. బట్ లేటర్ ఫ్యాక్ట్ చెక్ వాళ్ళు చెప్పింది అది కేరళ స్కూల్ కాదు, మహారాష్ట్ర స్కూల్ అట. అది మహారాష్ట్ర స్కూల్లో డివైడ్ చేశారు అనేది అక్కడ కాంట్రవర్సీ. మధ్యప్రదేశ్లో మీరు ఎస్ఐఆర్ పేరుతో ట్రైబల్ ఓట్లు తీసేస్తున్నారని చెప్పి అక్కడ గొడవ. ఇది జూబ్లీ హిల్స్లో చాలామంది బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్లో చేరారట. ఎలక్షన్కి ముందు చాలా మాస్ డిఫెక్షన్స్ ఫ్రమ్ బీఆర్ఎస్ టు కాంగ్రెస్ ఇన్ జూబ్లీ హిల్స్. దానికి సంబంధించిన న్యూస్. అజరుద్దీన్కి మినిస్టర్ పోస్ట్ ఇవ్వచ్చు అనేది ఒకటైతే ఇక్కడ ఒక రూమర్ నడుస్తుంది. ఇతను అడిగితే నేను ఐ కాంట్ కన్ఫర్మ్ నా డెనీ అన్నాడు. అంటే అది కరెక్ట్, నేను కన్ఫర్మ్ చేయలేను, అలాగని లేదని కూడా చెప్పలేను, అంటే ఏదో నడుస్తుంది. అది ఇంకా అది రూమర్ కరెక్ట్ అయి ఉండొచ్చు. అతన్ని మినిస్టర్ పోస్ట్లోకి తీసుకెళ్ళడానికి చర్చలు జరుగుతున్నాయని ఒకటైతే అర్థమైంది అజరుద్దీన్కి సంబంధించి. ఇది తమిళనాడులో ఒక పెద్ద స్కామ్ ఒకటి గొడవ నడుస్తుంది. తమిళనాడుకి సంబంధించి 888 కోట్ల రూపాయల క్యాష్ ఫర్ జాబ్ స్కామ్ని ఈడీ బయటపెట్టింది నిన్న. ఎవరో ఒక మినిస్టర్ కొడుకు క్యాష్ ఫర్ జాబ్స్ అంటే గవర్నమెంట్ ఉద్యోగాల పోస్టింగ్స్లో డబ్బులు తీసుకొని పోస్టింగ్స్ ఇచ్చారు అనేది ఈడీ బయటపెట్టిందట. వాళ్ళు ఎలక్షన్ ముందు మీరు ఇవన్నీ బయటపెట్టారు, మీరు ఇవన్నీ పొలిటికల్ డ్రామా ఆడుతున్నారు, అలాంటిదేం లేదని ఇది డిఎంకే మినిస్టర్ డిస్మిస్ జాబ్ స్కామ్ ఎలిగేషన్స్ పొలిటికల్లీ మోటివేటెడ్. ఇది ఈడీ అనర్త్స్ హ్యూజ్ క్యాష్ ఫర్ జాబ్ స్కామ్ అండ్ రిలేటివ్స్ సంబంధించింది. డిఎంకే కాల్స్ ఎలిగేషన్స్ బేస్లెస్. ఇది అన్ని రాష్ట్రాలు, చాలా రాష్ట్రాల్లో జరుగుతాయి ఇవన్నీ. గవర్నమెంట్ ముఖ్యంగా యూనివర్సిటీ ప్రొఫెసర్లు రిక్రూట్మెంట్ అవన్నీ కూడా స్కామ్సే. డబ్బులు తీసుకొని 15-20 లక్షలు డబ్బులు తీసుకొని పోస్టింగ్స్ ఇస్తుంటారు. ఇవన్నీ బయట పెట్టరు ఎవరు. తమిళనాడు డిఎంకే అర్జెస్ ఎలక్షన్ కమిషన్, ఎలక్షన్ కమిషన్ ఎస్ఐఆర్ని పోస్ట్ పోన్ చేయండి వర్షాలు పడుతున్నాయని చెప్పి ఒకటి. ఇది ఎస్ఐఆర్ అనేది అల్టీరియర్ మోటివ్తో చేస్తున్నారనేది. టీవీకే ఎన్టీకేలు అందరికి ఇన్విటేషన్ ఇచ్చారట, ఆల్ ఇండియా పార్టీ మీటింగ్కి రండి, మనం ఎస్ఐఆర్ని పోస్ట్ చేద్దామని టీఎంకే వాళ్ళు. ఇది ఒక పోస్ట్ సోషల్ మీడియాలో దొరుకుతుంది. ఆ రోడ్డు రిపేర్కి సంబంధించి కాంట్రవర్సీ. ఇది వెస్ట్ బెంగాల్లో ఇది ఇతను సూసైడ్ చేసుకుని చనిపోయాడు, 57 సంవత్సరాలు ఒక అతను. మరి ఇతను ఏ దేశం నుంచి వచ్చాడో తెలియదు. ఇప్పుడు ఎస్ఐఆర్ చేస్తున్నారు, ఎన్ఆర్సీని బయట పెడతారు, నన్ను దేశం నుంచి బయట పంపిస్తారు అంటా ఉన్నాడంటే చుట్టుపక్కల వాళ్ళతో. ఇతని ఫ్యామిలీ లేదట, ఒక్కడే ఉన్నాడట, 57 ఇయర్స్. మరి ఒక్కడే ఎందుకున్నాడు, ఏ దేశం నుంచి వచ్చాడో తెలియదు. ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో చెప్తున్నాడట, నన్ను దేశం నుంచి పంపించేస్తారు అంటున్నాడట. సూసైడ్ చేసుకున్నాడు అతను. అది బాగా పొలిటికల్గా బ్యాక్ ఫైర్ అయింది. మీరు ప్రజల్ని ఎంత బెదిరిస్తున్నారు మీరు అనేది చూడండి. ఇది చాలా సివియర్ స్టేట్మెంట్లు చేశారు. ఒక టీఎంసీ లీడర్ అయితే మీ కాళ్ళు ఎరగొడతా అన్నాడు బీజేపీ వాళ్ళని. ఇది ఇక్కడ ఇంకొక అతను ఏంటి, ఇది టీఎంసీ ఎమ్మెల్యే థ్రెటన్స్ టు సెట్ నిప్పిపెట్టి తగలబెడతా అన్నాడట బీజేపీ నాయకుల్ని. మీరు కనుక ఈ ఎస్ఐఆర్ చేస్తే నిప్పిపెట్టి తగలబెడతా అన్నాడట ఇంకొక టీఎంసీ ఎమ్మెల్యే. ఇది చెట్టుకు కట్టేసి కొడతాము, టైడ్ అప్ టు ట్రీస్ అండ్ పోస్ట్స్ అని చెప్పి ఇవన్నీ మరి సివియర్ కామెంట్లు చేస్తున్నారు. చూడండి, టైఅప్ బీజేపీ లీడర్స్ ఇఫ్ దే టీఎంసీ అభిషేక్ బెనర్జీ చెప్పాడట అతను, మీరు చెట్టుకు కట్టేస్తాము మీరు కనుక ఎస్ఐఆర్ కోసం వచ్చారంటే అని. చూడండి, ఒక అతను సూసైడ్ చేసుకున్నాడు మీరు పెట్టిన భయంతో. ఎక్సర్సైజ్ ఆఫ్టర్ మ్యాన్ సూసైడ్ ఆఫ్టర్ ఎన్ఆర్సీ అనేది ఇక్కడ అక్కడ వాళ్ళ వెస్ట్ బెంగాల్లో జరుగుతున్నటువంటి గొడవ అనమాట ఇది. దానికి సంబంధించింది. సో ఇది ఇంకా అఫ్కోర్స్ ఇది మనం చూసాము. 250% టారిఫ్, నిన్న ట్రంప్ 250% టారిఫ్ బెదిరిస్తున్నాడు. ఇది మసూద్ అజార్కి సంబంధించినటువంటి ఇతను మన పహల్గామ్ సంబంధించిన దాడి చేసినప్పుడు మసూద్ అజార్ 50% ఏమంటారు 15 మంది ఏమో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని చంపేశారు అంటే మన వాళ్ళు దాడిలో వాళ్ళు చనిపోయారని అప్పుడు ఒక టాక్ వచ్చిందనమాట. ఇతను మన ఇండియాతోటి ఒక ముస్లిం ఉమెన్ దాడి చేసింది కదా, ఇతని క్యాంపులోకి అక్కడ పాకిస్తాన్కి సంబంధించిన కొంతమంది హిందూ మహిళల్ని రిక్రూట్ చేసుకుంటున్నాడట. ఇతని క్యాంపులో ట్రైనింగ్ ఇస్తున్నాడట. వాళ్ళు హిందూ మహిళలు ఇతని క్యాంపులో ట్రైనింగ్ ఇస్తున్నాడు అని అంటే ఒక ముస్లిం మహిళ చేత మనం ఎలాగైతే వాళ్ళ టెర్రరిస్ట్ని కొట్టించారో అతను ఇదేమైనా ప్లాన్ చేస్తున్నాడా ఇండియా మీద
హిందూ మహిళలతో, పాకిస్తాన్ హిందూ మహిళలతో అనే ఒక అనుమానం అన్నమాట. ఓకే, ఎక్కడో రాశారండి హిందూ ఉమెన్ డిప్లాయింగ్ ఉమెన్ అండర్ ది న్యూ వింగ్ ఆఫ్ జైష్. అదొక ఎక్కడో చూశాను అది. ఓకే, దీంట్లోనే మొత్తం దే రిటర్న్ ఇట్స్ హిందూ ఉమెన్, దే రిక్రూటింగ్ హిందూ ఉమెన్ టు అటాక్ ఆన్ ఇండియా అనే డౌట్ ఉంది అనేది ఒకటి చెప్పారు. సరే, ఇది దీనికి సంబంధించిన న్యూస్ మొత్తం నిన్న. ఓకే, థ్యాంక్ యూ, నమస్కారం.